హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు, నేను చాలా బాగున్నానండి. ఆల్రెడీ మీ టైటిల్లో చూసారు కదా. సో ఈ రోజు ఏంటంటే పెళ్ళికి ముందు నేను ఎలా ఉండేదని, పెళ్ళి తర్వాత నేను ఎలా ఉన్నా, సో నా లైఫ్లో కొన్ని చేంజ్ చేసుకున్నా. అవి ఏంటి చేంజ్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ప్రతి ఒక్క ఆడపిల్లకు పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు ఈ రెండు లైఫ్లు ఉంటాయి. కొందరికి మంచి జరగచ్చు, కొందరికి చెడు జరగచ్చు. సో మరి నాకు ఎలా ఉంది పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు అనేది షేర్ చేసుకుంటే ఈ వీడియోలో. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, నేను ఒకరి కింద ఎప్పుడు తక్కువ ఉండకూడదు, నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను బాగుండాలి, నేను కష్టపడతతో నాకు ఉంది కాబట్టి నీతి నిజాయితీగా కష్టపడాలి, ఒక్క రూపాయలైనా సరే నేను కష్టపడి సంపాదించాలి అనే ఒక థాట్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద ఆధారపడద్దు, అన్న నాన్న అక్క వీళ్ళు ఎవ్వరు ఇట్లా అమ్మ ఎవరి మీద నేను ఆధారపడద్దు, నా ఓన్గా నేను సంపాదించుకోలే, నాకంటూ ఒక పేరు ఉండాలని ఉండే. చిన్నప్పటి నుంచి నాకు మైండ్ సెట్ అదే ఉండే, నేను సంపాదించుకొని నా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, ఇట్లా ఉండే నాకు ఇదే మైండ్ సెట్. సండే వస్తే చాలు పనికి వెళ్ళేదాన్ని అనమాట. అట్లా చిన్నప్పటి అది ఇంకా కొంచెం బాగా కష్టపడ్డా, పొలం పనులని అట్లా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అనమాట. అలా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అలా ఉండేదన్నమాట. సో బాగా కష్టపడేదాన్ని. సో నేను మిషన్ ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పుడు బాగా కష్టపడ్డా, మంచిగానే బెనిఫిట్ వచ్చింది మిషన్లో కూడా. సో అప్పుడు ఏం చేసిన, అసలు నేను చేసిన పెద్ద మిస్టేక్ అసలు ఏంటంటే, మిషన్ కుట్టినప్పుడు నాకు డబ్బులు మంచిగానే వచ్చాయి కానీ నేను సేవింగ్స్ అనేది చేయలేదు. అది నేను నా లైఫ్లో చేసిన మిస్టేకు. సేవింగ్స్ మొత్తానికే లేవు అసలు. ఎంత ఖర్చు పెట్టినంటే పెళ్ళికి ముందు మొత్తం నేను ఎలా చెప్పిన కదా, ఒకరికి తక్కువ ఉండకూడదు నేను అనుకునేదాన్ని. సో బ్రాండ్ డ్రెస్లే కొనేదాన్ని అనమాట. అసలు ఏదైనా ఎక్కువ కాస్ట్లీగా ఉందను, మస్తు ఖర్చు పెడుతున్నా, అసలు సేవింగ్స్ అనేది గురించి ఆలోచించకపోతున్నాను అనమాట. అలా దుబారా ఖర్చు బాగా పెట్టిన అనమాట. ప్రతి ఒక్కటి అమ్మాయి ఎన్ని అవసరాలు ఉంటాయి అమ్మాయికి, ప్రతి ఒక్కటి మంచిగా కొనేదాన్ని అనమాట. సో అలా ఉన్న తర్వాత పైసలు ఉన్నప్పుడు మస్తు చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా మస్తు విలువనిచ్చారు. అరే ఈమె మస్తు పని చేస్తుంది, మస్తు డబ్బులు సంపాదిస్తుంది, ఈమె ఇట్లా ఈమె మా వాళ్ళు మా అక్క మా చెల్లి ఇట్లా మస్తు ఉన్నది పైసలు సంపాదించినప్పుడు. సో మనం ఎప్పుడైతే ఒక్కసారి పైసలు సంపాదించడం ఆపేస్తామో అప్పుడు మనను దేకనోడు కూడా ఉండడు అనమాట. అసలు మనకు ఫోన్ చేసి పలకరించేటోళ్ళు కూడా ఉండరు. ఇది నా లైఫ్లో జరిగింది. అందుకని మీకు ఇంత చెప్తున్నా. నేను ఏమనుకుంటానంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఉండాలి. కనీసం అది తనకి ఏ పని వచ్చినా సరే, తనకు ఉన్న టాలెంట్ ఏది ఉన్నా సరే ఇంట్లో ఉండైనా సరే వర్క్ చేసుకోవాలని నేనైతే అనుకుంటా. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల డబ్బులు సంపాదించాలి, తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఇంట్లో మంచిగా చూసుకోవాలి, తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, తనకు కూడా విలువనివ్వాలి అని నా మనస్తత్వం అలా ఉంటుంది అనమాట. సో నేను పెళ్ళికి ముందు రిలేషన్స్ చాలా ఎమోషన్స్, నాకు ఫస్ట్ మస్తు ఎమోషన్స్. నేనైతే ఉత్తగా కనెక్ట్ అవుతాయి, ఉత్తగా నమ్ముతా అందరిని గుడ్డిగా, నన్ను కొంచెం ప్రేమగా పిలిస్తే అందరు నా వాళ్ళే అనుకుంటాను అనమాట. అలా నమ్మేదాన్ని. సో ఇలా పెళ్ళికి ముందు ఇలా ఖర్చులు, ఇలా ఎమోషన్స్, ఇలా పడిపోయినా, మొత్తం ఇళ్ళనే పడిపోయినా. సో పెళ్ళి తర్వాత నా లైఫ్లో ఎలా చేంజ్ అయిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి తర్వాత నాలో చేంజెస్ వచ్చింది, మనీ విషయంలో చేంజ్ అయింది అనమాట. సో మనీ విషయంలో చాలా చేంజ్ అయినా. పెళ్ళికి ముందు నేను ఎంత ఖర్చు పెట్టినా పెళ్ళి తర్వాత అంత తక్కువ అయిపోయింది. ఒక్క డ్రెస్ కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నా, ఏదైనా ఒక ఇంట్లో కూడా ఏదైనా కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నా. ఎందుకంటే అప్పుడు సంపాదించినా ఇప్పుడు సంపాదించట్లేరు అని నాకు అనిపించింది. సో మస్తు ఆలోచిస్తున్నా. సో నేను ఎట్లా అంటే, మా బావ నాకు ఏదైనా కొనుక్కోమని ఇస్తే అందులో అప్పుడు బ్రాండెడ్ కొన్నా కదా, ఇప్పుడు బ్రాండెడ్ కొనట్లేదు, ఏదో తక్కువ కాస్ట్లో కొనుక్కొని మిగతా ఏమో దాచుకుంటున్నా. అట్లా మారినన్నమాట సేవింగ్స్. అసలు అప్పుడు ఏం చేయలేను, కనీసం ఇప్పుడన్నా ఇలానే వేసుకుందామని ఇలా చిన్న మార్పు తెచ్చుకున్నాను నా లైఫ్లో. ఫస్ట్ మళ్ళీ ఇదొకటి రిలేషన్స్. అబ్బా కొంత అదిగా చెప్పాను కదా, పైసలు ఉంటే ఒక రకంగా, పైసలు లేకపోతే ఒక రకంగా, అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా. నా జీవితంలో ఇది మస్తు దెబ్బతీసింది అనమాట. సో అది కొన్ని కారణాల వల్ల. సో ఇలా ఉంటారు రిలేషన్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. నేను చాలా గుడ్డిగా నమ్మేదాన్ని అందరినీ. రిలేషన్స్ పరంగా చేంజ్ అయినా, మనీ విషయంలో కూడా చేంజ్ అయినా. నాకు ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలనే ఉంటుంది. బట్ కానీ ఏంటంటే, నేను కొంచెం సంపాదించి నా ద్వారా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక ఆలోచనతో నేను ఎప్పుడు ఉంటా. సో ప్రతి ఒక్క ఆడపిల్లలకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఎవరి మీద ఆధారపడకుండా నీకంటూ నువ్వు ఒక సంపాదించుకోవాలి, ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నేనైతే. ఇలా నీ చేంజెస్ అయితే జరిగినాయి. మీకు కూడా ఇలాంటి మీ లైఫ్లో కూడా ఇలా ఉంటుంది కదా. సో నేను పెళ్ళికి ముందు చాలా కష్టపడ్డాను. పెళ్ళి తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నానని చెప్తాను. పెళ్ళి తర్వాత ఒక 8 months అలా స్టిచ్చింగ్ చేసినాను, తర్వాత మానేశాను. ఎందుకంటే ఇక మా ఆయన ఏమన్నాడు,
చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నావు నువ్వు, మా అన్నయ్య నేను చూసుకుంటా కదా, నేను ఎందుకు ఇప్పుడు కూడా నువ్వు కష్టపడు, నేను చూసుకుంటాను అని అన్నాడు. ఆయన కూడా నేను 8 months కష్టపడ్డాను అనమాట. తర్వాత తనతోటి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అవి చిన్న చిన్న వర్క్స్ చేసుకునేదాన్ని. తర్వాత అసలు ఇంట్లోనే ఉంటున్నా, క్వార్టర్స్లో ఉంటా కదా, ఇటు బయటకు వెళ్ళే ఆప్షన్ లేదు, అసలు ఏం వర్క్ చేయాలో అర్థం కాలేదు. అసలు ఇక నాకు ఏం మంచిగా అనిపించలేదు, అసలు నేను ఏం వర్క్ చేయలేకపోతున్నా అనే ఒక డిసప్పాయింట్ అయిపోయాను అనమాట చాలా. అందుకే ఏం చేసిన, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు రాకపోయినా సక్సెస్ ఎన్ని రోజులకన్నా రాని, ఏమన్నా కానీ అని, నాకు అసలు ఈ ఎడిటింగ్ రాకపోయినా మెల్లగా మెల్లగా ఎడిటింగ్ నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు కూడా నాకు పర్ఫెక్ట్గా రాదు, వస్తాను కదా, ఎట్లో కొద్దిగా గొప్ప నేర్చుకున్నాను అనమాట. ఇది కూడా ఎలా నేర్చుకున్నా అంటే, ఫస్ట్ నేను ఖాళీగా ఉంటుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అచీవర్జన్ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అది మంచి ప్లాట్ఫామ్, నిజంగా జెన్యూనే. సో అందులో నేను చేసి అందులో నాకు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఈ యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఇవన్నీ చెప్పారు అనమాట. అప్పుడు నేర్చుకున్నా కొంచెం. సో ఇప్పుడు చేస్తలేవా అక్కంటే, ఇప్పుడు అంతా చేస్తలేను, అప్పుడు చాలా చేసిన, ఒక 2 months చేసినాక అంతే. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ బాగా పెట్టింది కదా, అలా పోయింది, అందుకే నేను అసలు చేస్తలేను అనమాట. సో ఇలా ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాను. సో ఇలా చేంజ్ అయింది నా లైఫ్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. మీరు మీ లైఫ్లో ముఖ్యంగా ఏం చేంజ్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇదండి, నాకైతే ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేయాలని ఒక థాట్తో ఉన్నా, నేనైతే ఆలోచన చేస్తున్నా మంచిగా చెయ్యాలి వర్క్, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని ఇప్పటికీ అదే థాట్ ఉందన్నమాట నాకు. సో చాలామంది అన్నారు ఎందుకు నీకు అవసరమా, మీ ఆయనకు జాబ్ ఉందని. మా ఆయనకు జాబ్ ఉంది కరెక్టే, కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, మరి మన చదువు ఏం చెప్తాను చెప్పండి కదా. అదే థాట్లో ఉన్నాను అనమాట నేను కూడా. సో ఎప్పటికైనా ఒక వర్క్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, బై.